హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హిట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలైతే కంప్లీట్గా తెలుసుకుందాం. ఇప్పుడు స్క్రీన్ పైన మీరు చూస్తున్న వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలైతే మనం కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఈ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలైతే కంప్లీట్గా అర్థమవుతుంది. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో కింద కామెంట్ బాక్స్లో నైస్ అనే సూపర్ అనే ఒక కామెంట్ అయితే చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలైతే కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎడిట్ చేయడానికి అయితే మనకు కైన్మాస్టర్ ప్రో వర్షన్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కైన్మాస్టర్ ప్రో వర్షన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ వచ్చి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ ఓపెన్ చేయని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కత్తెర గుర్తు పక్కన కనిపిస్తున్న ఈ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని అయితే కొద్దిగా జూమ్ చేసుకొని అదేవిధంగా సెకండ్ బాక్స్ పైన క్లిక్ చేసి దీన్ని కొద్దిగా ఎక్కువగా అయితే జూమ్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా సెకండ్ ఫోటోకి కూడా అదేవిధంగా చేయండి. ఈ విధంగా జూమ్ చేసి సెకండ్ బాక్స్ పైన క్లిక్ చేసి ఫుల్గా అయితే జూమ్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా టోటల్ అన్ని ఫొటోస్కి అయితే ఇదే విధంగా చేసేయండి. ఈ విధంగా ప్రతి ఫోటోకి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ రెండు ఫోటోలకి మధ్యలో కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కైన్మాస్టర్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, అక్కడ నుంచి మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇష్టమైన ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా సెకండ్ ఫోటో అండ్ థర్డ్ ఫోటో మిడిల్లో ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇదే విధంగా ప్రతి ఫోటో కూడా ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఫోటోకి మిడిల్లో ఎఫెక్ట్ అయితే ఇచ్చేసిన తర్వాత వీడియో అనేది 30 సెకండ్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ అయితే లేకపోయినట్లయితే ఒక్క వీడియో పైన ఇట్లా సెలెక్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కత్తెర గుర్తు పైన క్లిక్ చేసి ఈ విధంగా క్రాప్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్పోర్ట్ బటన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ HD 720p అండ్ 30 ఉంచుకొని 18 MB అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ ఫొటోస్ని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫొటోస్ని అయితే మొత్తం ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు చేసిన ప్రాసెస్ లాగే వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ కత్తెర గుర్తు పక్కన ఉన్న ఇలాంటి సింబల్ పైన క్లిక్ చేసి ఫోటోని అయితే ఫుల్గా జూమ్ చేసేసుకొని సెకండ్ బాక్స్ పైన క్లిక్ చేసి ఫోటోని అయితే ఫుల్గా జూమ్ చేసేసుకుందాం. జూమ్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి సెకండ్ బాక్స్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని కూడా జూమ్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఫోటోని అయితే ఫుల్గా జూమ్ చేసి సెకండ్ బటన్లో ఇంకొద్దిగా జూమ్ అయితే చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా ప్రతి ఫోటోకి కూడా ఫుల్గా జూమ్ అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫొటోస్లలో ఏ ఫోటో అయినా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉంటే ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసి ఇక్కడ స్క్రీన్ లాంటి సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్కి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మిగతా ఫొటోస్ ఏ ఫొటోస్ అయితే ఆ విధంగా ఉన్నాయో ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే తీసేసుకోండి. చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి.
ఇప్పుడు మళ్ళీ 2 ఫొటోస్ పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇలాంటి ఎఫెక్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత వీడియో లిమిట్ అనేది 30 సెకండ్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ 38 సెకండ్స్ అయితే ఉంది కదా, 38 సెకండ్స్లలో కొద్దిగా ప్రతి ఫోటోని అయితే క్రాప్ చేసేయండి ఫ్రెండ్స్ 30 సెకండ్స్ వచ్చే వరకు. ఇట్లా ఏ ఫోటో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఫోటోని అయితే క్రాప్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ 30 సెకండ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాంటి ఫోటోని అయితే కట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇది 30 సెకండ్స్ వరకు అయితే వీడియో మొత్తానికి అయితే స్క్రోల్ చేసి దీన్ని ఫుల్గా జూమ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ దీని ఎఫెక్ట్ అయితే బ్లర్ స్ట్రెంత్ అయితే 4గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి టెంప్లెట్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ఫుల్గా జూమ్ చేసి ఫోటో వీడియోకి సెట్ అయ్యే విధంగా పెట్టేసి ఇక్కడ కనిపిస్తున్న బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో అయితే ఇక్కడికి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. తీసుకున్న తర్వాత ముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేసి మాస్క్ని అయితే ఎనేబుల్ చేసి రౌండ్ షేప్లో అయితే మాస్క్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేసి దీన్ని ఇందులో సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా క్రాపింగ్లోకి వచ్చి ఇక్కడ ఫిదర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫిదర్లోకి వచ్చేసి ఇక్కడ ఫిదర్ అయితే ఒక 5గా పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 బటన్స్ పైన క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఏదైనా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రాపింగ్లోకి వచ్చేసి మాస్క్ని ఎనేబుల్ చేసి ఇక్కడ రౌండ్ షేప్ అయితే తీసుకొని దీన్ని సెట్ అయ్యే విధంగా కొద్దిగా అయితే క్రాప్ చేసేద్దాం. క్రాప్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేసి దీన్ని ఇందులో అయితే సెట్ అయ్యే విధంగా పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ టెంప్లెట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ 3 బటన్స్ పైన క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి PNG ఇమేజ్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దీన్ని 30 సెకండ్స్ వరకైతే స్క్రోల్ చేసుకుని ఫుల్గా జూమ్ చేసి ఇక్కడైతే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఒక వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేసి దీన్ని టోటల్ దగ్గరగా అయితే క్రాప్ చేసేయండి ఫ్రెండ్స్. నిజంగా క్రాప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి దీన్ని ఇక్కడ కింద అయితే పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోకి అయితే సాంగ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఆడియో సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ సాంగ్ని అయితే యాడ్ చేసేయండి. ఈ వీడియోకి పెట్టిన సాంగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ సాంగ్ అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఈ వీడియో అయితే ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎంత బాగా వస్తుందో.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి.